హాయ్ అండి. కడా బ్యాంగిల్ చూసారా? చాలా బాగుంది కదా. ఈరోజు ఈ కడా బ్యాంగిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ఈ శారీ అయితే నాకు చాలా స్పెషల్ శారీ అండి. నాకు మా చెల్లి గిఫ్ట్ చేసింది. చూసారా? అయితే ఈ శారీకి నేను ఒక కడా బ్యాంగిల్ తయారు చేసుకోవాలనుకుని రెడీ చేస్తున్నాను. కావాల్సిన మెటీరియల్ చూసారు కదండి. ఫస్ట్ అయితే థ్రెడ్ కట్ చేసేసుకొని దానికి గ్లూ అప్లై చేసుకోండి ఒక సైడ్. దాన్ని బ్యాంగిల్ పైన వ్రాప్ చేయాలండి. ఇప్పుడు చాలా నీట్గా చుట్టేసుకోండి. బ్యాంగిల్కి ఎక్కడ అనేది థ్రెడ్ అనేది లేవకుండా నీట్గా పట్టుకుంటూ చేత్తో పట్టుకుంటూ చుట్టుకుంటూ రావాలండి లాస్ట్ దాకా. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో ఏంటంటే థ్రెడ్ ఎంత నీట్గా వ్రాప్ చేస్తాము పైన మనం వేసుకునే డిజైన్ కూడా అంతే నీట్గా వస్తుందండి. చూసారా? ఇలా పట్టుకుంటూ మొత్తం చుట్టూ చుట్టేసుకుంటూ రండి. ఇలా బ్యాంగిల్ మొత్తం చుట్టేసుకుంటూ రండి. తర్వాత లాస్ట్లో ఈ థ్రెడ్ అనేది ఎలా లాక్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా నీట్గా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో గమ్ అనేది అక్కడ అప్లై చేసేసుకొని మిగిలిన థ్రెడ్ అనేది ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకోండి. తర్వాత ఇలా పట్టేసుకొని లోపలికి గమ్ అనేది అప్లై చేసుకోండి. తర్వాత ఇలా వేలుతోటి ఇలా క్లోజ్ చేయండి. తర్వాత చూసారా ఎంత నీట్గా వచ్చిందో డ్రాప్ చేయడం. తర్వాత పైన నేనైతే గ్లూ అప్లై చేస్తున్నానండి. దీంట్లో ఫస్ట్ నేనైతే చైన్ అప్లై చేస్తున్నాను. దాని తర్వాత ఐ బీడ్స్ అనేవి ఐ కుందన్స్ అనేవి దీని చైన్ చుట్టుపక్కల నేను స్టిక్ చేసుకుంటానండి. నేను స్టిక్ చేసింది అయితే స్టోన్ చైన్ అండి. ఇందులో రకాలు ఉంటాయి. బాల్ చైన్ ఉంటుంది, స్టోన్ చైన్ ఉంటుంది. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు గోల్డ్ స్టోన్ చైన్ అండి. దీని పక్కన నేను చిన్నవి ఐ షేప్ కుందన్స్ అయితే నేను స్టిక్ చేసుకుంటున్నానండి. ఈ కడా బ్యాంగిల్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమైన విధంగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.